వైసీపీ అధినేత పులివెందుల పులి, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకే పడిపోయిన మహానేత. ఏలు నెప్పొచ్చేలాగా 129 సార్లు బటన్ నొక్కి 3,27,000 కోట్ల రూపాయలు నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాలో జమ చేసినా కూడా 11 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిన నేత. ఆ నేత అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 దాకా అమరావతి రాజధానిలో అద్భుతంగా కంప పెంచి విశాఖ నగరాన్ని రాజధానిగా మార్చాడు. అక్కడ రుషికొండలో 52 ఎకరాలు గుండు కొరిగి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మొట్టికాయలు వేసి 200 కోట్ల పెనాల్టీ వేసినా కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళిన మహనీయుడు. రుషికొండ మీద ప్యాలెస్ నిర్మించాడు. హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్ లేదు. ఆ లేని లోటు పిచ్చోడు తీర్చాడు. తాజాగా విశాఖపట్నం రాజధాని అయిపోయింది కాబట్టి, కర్నూలు కూడా రాజధాని చేసేసాడు కాబట్టి ఇక మావిగన్ అని ఎత్తుకున్నాడు. మావిగన్ అంటే ఇది తెలుగు కాదు, హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, అన్న కనిపెట్టిన ప్రత్యేకమైన భాష, లుకలక భాష. మావిగన్ అంటే మచిలీపట్నం అంట, వి అంటే విజయవాడ అంట, గుంటూరులో గన్ అంట. ఇవన్నీ కలిపి మావిగన్ అని పెట్టాడు. ఇక ఒంగోలు, గొల్లపూడి కలిపితే ఒంగో అనే రాజధాని కూడా పెట్టే అవకాశం ఉంది. మరి ఒంగోలులో ఓను, గొల్లపూడిలో గో తీసుకుంటే ఒంగో అయింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఈ చంద్రబాబు నాయుడికి నేను అద్భుతమైన సలహా ఇచ్చా. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, 100 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. నీకు కావాల్సిన బిల్డింగ్లు ఈ రహదారి పక్కన కట్టుకుంటే ఎక్కడో రోడ్లు లేని దగ్గర రోడ్లు వేయడం, రైతుల దగ్గర భూములు గుంజుకోవటం, ఈ బాధ అంతా ఉండదు. ఈ కారిడార్ మొత్తం రాజధాని అభివృద్ధి చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తాను. మరి 5 సంవత్సరం అధికారంలో ఉండి గుడ్డి గుర్రానికి పలుదోమేవా అని చెల్లి షర్మిల స్వయంగా అడుగుతా ఉంది. దానికి సమాధానం చెప్పు. మావిగన్ను రాజధాని కావాలనుకున్నాడువి, విశాఖ నగరంలో రుషికొండని ఎందుకు గుండు గురిగావు అని ఎవడన్నా అడిగితే సమాధానం ఉండదు. మరలా నేను అధికారంలోకి వస్తే మావిగన్ రాజధానిని తీసుకొస్తాను. మావిగన్ను నువ్వు తీసుకొచ్చేది ఏముంది? బందర్లో పోర్ట్ ఉంది, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, జాతీయ రహదారి ఉంది, అవసరమైన వాళ్ళు కార్యాలయాలు నిర్మించుకుంటారు. ప్రత్యేకంగా నువ్వు తీసుకురావాల్సిన అవసరం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని కూడా నిర్మించేశావు కాబట్టి మరో 30 సంవత్సరాలైనా కూడా అమరావతి రాజధాని పూర్తి కాదు. రాజధాని పూర్తి కావడం అంటూ ఏముండదురా నాయన. హైదరాబాద్ నగరం ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రభుత్వానికి కావలసిన మౌలిక సదుపాయాలు కొన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ప్రైవేట్ రంగంలో ఆ తర్వాత డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఈ రాజధాని నిర్మాణం పూర్తి అయిందని చెప్పడానికి వీల్లేదు. రాజధాని నిర్మాణం పూర్తి కావడం అంటే అక్కడ ఏదో ప్రభుత్వం తీసుకున్న భూమిలో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రభుత్వానికి కావలసిన ఆ క్వార్టర్స్, అసెంబ్లీ, హైకోర్టు ఇలాంటివి నిర్మించుకుంటారు. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చిన్నవే కాబట్టి 1 ఎకరా, 1.5 ఎకరా, 2 ఎకరాల్లో కార్యాలయాలు నిర్మించుకుంటారు. ఇక రాజధాని పూర్తి కావడం అంటే ఏంటి? నేను ఉద్దేశం, హైదరాబాద్ అంత నగరం రాజధాని నిర్మిస్తే అది నగరం పూర్తినట్ట. హైదరాబాద్ నగరానికి 430 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. ఇంకా డెవలప్ అవుతూనే ఉంది, ఇంకా పెరిగిపోయింది. హైదరాబాద్ నగరం పూర్తి అయిపోయిందా? అమరావతి నగరం మరో 30 సంవత్సరాలైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా పోయింది. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ. అమరావతి డెవలప్ అయితే ఎక్కడ కమ్మోళ్ళు బాగుపడిపోతారనే బాధ. అమరావతి రాజధానిలో కమ్మ రైతులు 3% కూడా లేరు అనే విషయాన్ని ఎవడైనా చెప్తే బాగుంటుంది. అంతా దళితులు, బీసీలు, మీ పార్టీ కీలక నేతలే ఉన్నారు. పెనుమాక నుంచి, ఉండవల్లి నుంచి ఒక 20 మందిని పోగేసుకొని వచ్చి ఉండవల్లిలో మా భూములన్నీ పీక్కుంటా ఉన్నారు గవర్నమెంట్, రైతులు తెలియకుండా నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు అని కామెడీ చేస్తూ ఉన్నారు. రైతులను ఒక్కొక్క రైతుని 100 సార్లు అడిగారు. ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చుకుంటే మీకే బెనిఫిట్. మీకు వచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ ద్వారా ఎకరానికి 2 కోట్లు 3 కోట్లు వస్తాయి. మేము ల్యాండ్ కనుక నోటిఫికేషన్ ఇచ్చి భూమిని కనుక తీసుకుంటే 2013 భూ పరిహార చట్టం ప్రకారం మాత్రమే మీకు పరిహారం చెల్లించడం జరుగుతుంది. అది కూడా మార్కెట్ ప్రైస్ కాదు. ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎకరం 30 లక్షలు 40 లక్షలు ఉంటే దానికి ఏదో ఒక 200 300% అదనంగా 70 లక్షలు 80 లక్షలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇప్పటికైనా ల్యాండ్ పూలింగ్లు ఇవ్వండి అని ఒక్క రైతును 100 సార్లు అడిగితే మేము ఇయ్యం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం వచ్చినాక మా భూమిని మాకే ఉంది. సీడీ యాక్సెస్ రోడ్డు కూడా వంకలు తిరిగి ఏదో పూర్తి కాబోతా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి మేము వచ్చినాక మీ భూములు అసలు నేను ముట్టుకోను, ఏదో అవసరమైతే చిలకలూరుపేట నుంచి ఒక 10,000 మందిని, నందిగామ నుంచి ఒక 20,000 మందిని, మైలవరం నుంచి ఒక 30,000 మందిని తీసుకొచ్చి సెంటు భూమి ఇస్తాను, మిగతా మొత్తం మీ భూములు నేను అంటుకొని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అక్కడ రాజధాని డెవలప్ చేయడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. పొరపాటును మరలా గెలిస్తే ఈసారి భవనాలు కూల్చివేసినా కూడా కూల్చివేస్తాడు. అధికారం చేతిలో ఉంటే ఏదేం చేస్తాడు. ఎందుకంటే డబ్బు అతనే కాదు, భూములు అతనే కాదు. అమరావతి రాజధాని మీద కషి. అమరావతి రాజధాని రేపు డెవలప్ అయి చక్కగా కనబడితే చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ఎవడు చెప్పడు. ఎందుకంటే ఒక ఇటుకు కూడా పెట్టలే. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ మావిగాను పట్టుకొని ఊగులాడితే, మావిగాను ఎలాగైతే జనాలకు కనపడదో వైసీపీ పార్టీ కూడా ఆ 11 సీట్లు కూడా లేకుండా పోతాయి అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఎవడో ఒకరిద్దరు బాగా ఆంబోతుల్లాగా అరిసే వాళ్ళని చూసుకొని పెట్టుకుని పార్టీలో చంద్రబాబు నాయుడికి నేను ఇంత సలహా ఇస్తే చంద్రబాబు నాయుడు పాటించడం లేదని సిగ్గు లేకుండా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా చేయాలని చూస్తాను. కేసీఆర్తో కుమ్మక్కై 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు లేకుండా చేసి జనాలందరినీ పథకాల పేరుతో బికారులు చేసుకున్నారు. ఒక 5,000 ఇస్తాను, ఒక 10,000 ఇస్తాను, కుటుంబం నడవదు. పని చేసుకుంటే ఎవడు చదువులేనోడికి రోజుకి 1000 రూపాయల కూలి ఉంది. అలాంటి పరిస్థితుల్లో జనాలందరినీ పథకాలను సచివాలయాల చుట్టూ బికారుల్లాగా తిప్పి పథకాలను అలవాటు చేసిన. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు రాజధాని 2 లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నాడు, పనులు జరుగుతూ ఉంటే అప్పులు తీసుకొస్తా ఉన్నాడు అని చెప్పేసి పాట పాడుతూ ఉన్నాడు. మరలా అధికారంలోకి వస్తే కదా మావిగాని రాజధాని వచ్చేది. ఇప్పటికే ఒక రాజధాని విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు అయిపోయింది. మరొక రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అట. ఇప్పటికే 5 రాజధానులు చేశారు. మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తే మరో 3 రాజధానులు, ఒంగోలు, గోలపోలు కలిపి ఒంగో అనే రాజధాని కూడా తయారు చేసే అవకాశం ఉంది. పిచ్చోడి చేతిలో రాయి పెడితే అది ఎటు తిరుగుద్దో తెలియదు. ప్రజలు ఎప్పటికైనా కళ్ళు తెరవండి. ఇలాంటి మూర్ఖులు రాజకీయాల్లోకి వస్తే అంత దారుణమైన నష్టాలు జరుగుతాయో మీరే కామెంట్ చేయండి.